ఈరోజు మనం గణితం పట్ల మక్కువ పెంపొందించడానికి గణితాన్ని సులభతరంగా నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక సాధనం అబాకస్. ఈ అబాకస్ అనేటువంటి గణితానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ. ఇది కేవలం చాలా కార్పొరేట్ పాఠశాలలో మా స్కూల్లో అబాకస్ ఉంది అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, మా ప్రభుత్వ పాఠశాలలో కూడా అబాకస్ ఉంది. మరి అందుకోసం ఈ అబాకస్ అనేటువంటి కార్యక్రమంలో శిక్షణ పొందిన రమాదేవి గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు. ఆ మేడం గారు చాలా మంచి శిక్షణ నిపుణురాలు. మరి మన దగ్గరికి రావడం మనం చేసుకోవచ్చు కొంచెం చాలా అదృష్టం అనుకోవాలి. మరి ఇలాంటి అవకాశాన్ని మనందరం వినియోగించుకొని ఈ అబాకస్ అనేటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్టాప్ చేసి నేను ఈరోజు మీకు అబాకస్ గురించి ఒక చిన్న క్లాస్ చెప్తాను, ఓకేనా? ఫస్ట్ అబాకస్. మనం అబాకస్ యూజ్ చేసి మనం మామూలుగా చూస్తున్నాం కదా, గణితం అంటే మ్యాథ్స్ తెలుసు కదా అందరికి. మ్యాథ్స్ లో మనకి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కదా. లైన్స్ డ్రా చేయడం కానీ ఫింగర్స్ తో కానీ మనం చేస్తూ ఉంటాం. మీకు అంతకంటే ఒక సులభమైన పద్ధతి ఒకటి అబాకస్. అబాకస్ ద్వారా మనం ఎలా చేయాలి, అడిషన్స్ ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి అనే ఒక మెథడ్ నేను మీకు ఈరోజు నేర్పించబోతున్నా. ఇది అబాకస్. చూసారు అందరూ ఎలా ఉంది? బాగుందా? దీన్ని అబాకస్ అంటాం. ఏమంటాం? అబాకస్. మీకు యాక్చువల్గా ఇది స్మాల్ అబాకస్ పిల్లల కోసం. యాక్చువల్గా అబాకస్ నేను డ్రా చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? వాట్ ఈస్ దిస్ షేప్ నానా? మనకి అబాకస్ అనేది రెక్టాంగిల్ షేప్ తో కలిగి ఉంటుంది. మనకు ఇలా స్ట్రైట్ గా అంటే మనం స్టాండింగ్ లైన్స్ అంటాం. ఈ స్టాండింగ్ లైన్స్ మనం అబాకస్ లో వచ్చే వాటికి రాడ్స్ అంటాం. ఏమంటాం? రాడ్స్. అబాకస్ కి ఇది రెక్టాంగిల్ షేప్ కలిగి 13 రాడ్స్ ఉంటాయి. 13. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. మనకి 13 రాడ్స్ కలిగి ఉంటాయి. స్టాండింగ్ లైన్ అంటాం కదా, వీటికి 13 రాడ్స్ కలిగి ఉంటాయి అన్నమాట. మనకి ఒక్కొక్క రాడ్ లో 5 బీడ్స్ ఉంటాయి. ఎన్ని బీడ్స్ ఉంటాయి? 5 బీడ్స్. 1 2 3 4. ఒక్కొక్క రాడ్ మనకి 5 ఉంటాయి. కింద 4 బీడ్స్ అంటాం. పైన ఉన్న ఒకదాన్ని అప్పర్ బీడ్ అంటాం, ఓకేనా? ప్రతి రాడ్ కి మనకు లోయర్ బీడ్స్ 4, అప్పర్ బీడ్ 1 అనేది మనకు ఉంటాయి. అబాకస్ నేర్చుకుంటే చాలా ఈజీగా అడిషన్స్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్స్ చేయొచ్చు, మల్టిప్లికేషన్స్, డివిజన్. మీరు ఎంత నేర్చుకోవాలన్నా అబాకస్ నుంచి నేర్చుకోవచ్చు ఈజీగా. మేము ఇంత నేర్చుకున్నాం అనేది ఏమీ ఉండదు. నేర్చుకున్నంత వరకు నేర్చుకుంటూనే ఉండొచ్చు. మీరు ఎంత వరకనే నేర్చుకోవచ్చు. ఇది ఒక మనం చదువు ఎంత చదివినామంటాం, ఇంకా ఎక్కువ చదువుతాం కదా, అలానే అబాకస్ కానీ మనం అంతే ఎంతైనా నేర్చుకోవచ్చు. దీంట్లో లెవెల్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట. చాలా కార్పొరేట్ స్కూల్స్లో ఉంటాయి, కాలేజ్ బయట మనకి ఇన్స్టిట్యూట్స్లో అమౌంట్ పే చేసి నేర్చుకోవచ్చు. అబాకస్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు మనం ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, వాటి ద్వారా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలి అనే పట్టుదల మనలో ఉంటే ఎలాగైనా నేర్చుకోవచ్చు. చూడండి, ఇది అబాకస్, మాస్టర్ అబాకస్. ఇది రెక్టాంగిల్ ఫ్రేమ్. ఏ షేప్ లో ఉంది అబాకస్? మనకు రెక్టాంగిల్ షేప్ లో ఉంది. ఓకే, దీన్ని మనం ఏమంటాం? ఫ్రేమ్. ఇది మనకు ఫ్రేమ్. దీన్ని మన రెక్టాంగిల్ షేప్ లో ఉన్నదాన్ని మనం ఏమంటాం?
అంటాం అనమాట. ఇక్కడ మనకి లోయర్గా 4 బీట్స్ ఉన్నాయి కదా, ఈ 4 బీట్స్ మనం లోయర్ బీట్స్ అంటాం. లోయర్ బీట్స్ అంటాం. ఈ పైన ఉన్న బీట్స్ మనం ఏమంటాం, అప్పర్ బీట్స్ అంటాం. అప్పర్ బీట్స్ అందులో మనకి ఇక్కడ డాట్స్ అనేవి వస్తాయి. వీటిని మనం యూనిట్ డాట్స్ అంటాం. యూనిట్ డాట్స్. ఈ డాట్స్ మనం యూనిట్ డాట్ అంటాం. యూనిట్ డాట్. యూనిట్ డాట్స్ మనకి ఇక్కడ ఈ అప్పర్ బీట్స్ని లోయర్ బీట్స్ని మనకి వేరు చేస్తూ ఉన్న ఒక లైన్ని మనం, ఇది ఒక రికనింగ్ బాల్. ఈ బాల్ మనం, ఈ లైన్ మనం ఏమంటాం, రికనింగ్ బాల్. ఇది మనకు అబాకస్ ఫ్రే. ఇంకొకసారి చెప్తాను, ఇది రెక్టాంగిల్ షేప్ కలిగి ఉన్న ఒక ఫ్రే. దీన్ని మనం మాస్టర్ అబాకస్ అంటాం. మనకి ఈ అబాకస్లో 13 రాడ్స్, 13 రాడ్స్ ఉంటాయి. ఈచ్ రాడ్కి 5 బీట్స్ ఉంటాయి. లోయర్ బీట్ 4, అప్పర్ బీట్ 1. ఈచ్ అండ్ ఎవ్రీ రాడ్. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసిన ప్రతి రాడ్లో లోయర్ బీట్స్ 4 ఉంటాయి, అప్పర్ బీట్ అనేది 1 ఉంటుంది. అలాగే ఈ లోయర్ బీట్ని, అప్పర్ బీట్స్ని డివైడ్ చేస్తూ ఒక బార్ వచ్చి, ఒక లైన్ వచ్చి, ఈ లైన్ మనం ఏమంటాం, రికనింగ్ బాల్ అంటాం. చూసారు ఈ ఫ్రేమ్లో ఈ రికనింగ్ బాల్ అక్కడక్కడ డాట్స్ ఉన్నాయి కదా, అంటే ఇవి యూనిట్ డాట్స్. ఈ యూనిట్ డాట్స్ ఎందుకంటే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీగా దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కొంతమంది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, మరి కొంతమంది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, మరి కొంతమంది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. అది స్టార్ట్ చేసే వేలో బట్టి మనం ఇవి యూనిట్ డాట్స్ మనం చూస్తున్నాం. కొంతమంది ఈ ఫస్ట్ యూనిట్ డాట్ నుంచి స్టార్ట్ చేస్తారు, ఇది 1st ప్లేస్ అని. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ డాట్ ఉంది కదా, ఇది మనకి 1st ప్లేస్ అంటే 1వ స్థానం. దీని పక్కనే ఉన్నదాన్ని మనం ఏమంటాం, 10th ప్లేస్. మీకు తెలుసు కదా, 1వ స్థానం, 10వ స్థానం, 100వ స్థానం. అలాగే ఇది 1st ప్లేస్, ఇది 10th ప్లేస్, ఇది 100th ప్లేస్. ఫస్ట్ మనం ఏం తెలుసుకుందాం, 1st ప్లేస్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాం కదా, ఈ 1st ప్లేస్ గురించి, ఈ బీట్ వాల్యూస్ గురించి మనం తెలుసుకున్నాం. చూడండి, మనకి లోయర్ బీట్స్ ఒక రాడ్లో మనకి 1st ప్లేస్ మనకి 4 బీట్స్ ఉన్నాయి. లోయర్ బీట్స్ ఒక్కొక్క బీట్ వాల్యూ 1 మాత్రమే. ఒక్కొక్క బీట్ వాల్యూ 1 మాత్రమే. ఇది ఈ బీట్ వాల్యూ 1, ఈ బీట్ వాల్యూ 1. నెక్స్ట్ బీట్ 1, దీని వాల్యూ 1 అన్నమాట. 1 1 1 1 మాత్రమే. మరి ఇక్కడ 1 ఇది 2 3 4 అంటే మనకి మిస్టేక్ అయిపోతుంది. ఇది ఈ స్థానంలో 1st ప్లేస్లో మాత్రమే 1 1 1 1. ఇదే 1st ప్లేస్లో పైన ఉన్న అప్పర్ బీట్ని, దీని వాల్యూ 5 అన్నమాట. 5 అంటాం. చూడండి, 1 1 1 1 ఇదొక 5. వీటి యూజ్ చేసి మనం 1 నుంచి 9 దగ్గర నెంబర్స్ అనేవి మనకు 1st ప్లేస్లో లభిస్తాయి. నెక్స్ట్ ఈ 1st ప్లేస్ తర్వాత మనకున్న స్థానం 10వ స్థానం అంటే 10th ప్లేస్. 10th ప్లేస్లో మీరు చూసారంటే ఇక్కడ కానీ 4 బీట్స్ మాత్రమే ఉంటాయి. లోయర్ 4 బీట్స్ ఉంటాయి. 10 10 10 10. ఇన్ అదే 10th ప్లేస్లోనే అప్పర్ బీట్ వాల్యూ మనకి ఎంత అవుతుంది, 50 అవుతుంది. 50 10 10 10 10 50. ఇంకా నెక్స్ట్ 100వ స్థానంకి వచ్చామనుకోండి, 100 100 100 100. ఇక్కడ వచ్చేటప్పుడు ఏమవుతుంది, 500 అవుతుంది. మనకి అప్పర్ బీట్ వాల్యూస్ ఎప్పుడు 5 50 500 అలా వస్తాయి. మనకి ఇక్కడ ఏమొస్తాయి, 1 10 100 అనేది ఈ వాల్యూస్ ఇలా వస్తాయి అన్నమాట. మనం ఇదే ఒకసారి నేను చూపిస్తాను చూడండి. మనం ఈ ఫ్రేమ్ని, ఇది యాక్చువల్గా స్టూడెంట్స్కి సప్లై చేసే కిట్. యాక్చువల్గా ఈ టీచర్స్ ఎక్స్పెన్షన్లో బిగ్ అబాకస్ వస్తుంది, దాన్ని మాస్టర్ అబాకస్ అంటాం. ఇది పిల్లలు ఈ అబాకస్ని ఎలా ఫోల్డ్ చేయాలంటే నేను చూపిస్తాను. ఇలా ఉంది కదా, మీకు లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్లో ఈ థంబ్ ఫింగర్, లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, ఈ 3 ఫింగర్స్ని ఇలా పెట్టేసుకుంటాం. ఈ 2 ఫింగర్స్ గ్యాప్ ఉండాలి. ఎందుకంటే ఈ ఫింగర్స్తోనే కదా మీరు ఇలా బీట్స్ మూవ్ చేయాలి. వీటికి హ్యాండ్ మూమెంట్స్ ఉంటాయి, ఎలా పడితే అలా చేయకూడదు. ఇది హ్యాండ్ యాక్చువల్గా ఇలా. యాక్చువల్గా మనం ఈ రైట్ హ్యాండ్లో ఏం యూజ్ చేస్తాం, పెన్. యాక్చువల్గా మనం అబాకస్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనం రాయాలి కదా, చేసిన తర్వాత పెన్ కింద పెట్టి తీసుకోలేము కదా. అలా కాకుండా ఇలా చూడండి, ఈ 3
ఫింగర్స్, లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్. ఈ 3 ఫింగర్స్తో మన అబాకస్ని ఇలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఈ మన రైట్ హ్యాండ్లో ఒక పెన్ ఆర్ పెన్సిల్ ఉండాలి. ఇలా ఎందుకంటే ఈ 2 ఫింగర్స్ అని మనం మూవ్ చేస్తాం. ఈ 2 ఫింగర్స్ మనం ఇలా మూవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డాట్ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, మనం అలాగే ఫింగర్ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ అబాకస్కి వచ్చేసి ఏ ఫింగర్ పడితే ఆ ఫింగర్ చేయరాకూడదు. మనకి వన్స్ ప్లేస్కి వచ్చేసి మన రైట్ హ్యాండ్, థంబ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్, ఈ 2 ఫింగర్స్ మాత్రమే యూజ్ చేయాలి మనం. ఈ 2 ఫింగర్స్. ఈ లెఫ్ట్ హ్యాండ్లో యాక్చువల్గా ఈ 3 ఫింగర్స్ ఇలా క్లోజ్ చేస్తాం. మనకు ఓపెన్లో ఉన్నది ఏంటి? ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్. లెఫ్ట్ హ్యాండ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్. 2 ఫింగర్స్ టెన్స్ ప్లేస్. ఈ 2 ఫింగర్స్ వన్స్ ప్లేస్. ఇలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిడిల్ డాట్ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, వన్స్ ప్లేస్ ఇలా చేస్తాం, టెన్స్ ప్లేస్ ఇలా చేస్తాం. ఇలా చేసేటప్పుడు ఈ థంబ్ ఫింగర్ అనేది లోయర్ బీట్స్ మాత్రమే వాడాలి. ఇన్ రైట్ హ్యాండ్ వన్స్ ప్లేస్లో ఈ బీట్స్ మూవ్ చేయాలంటే రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ మాత్రమే యూజ్ చేయాలి ఫర్ అడిషన్. అదే వన్స్ ప్లేస్లో అప్పర్ బీట్స్ వచ్చేటప్పుడు మనం ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేయాలి. ఇలా థంబ్ ఫింగర్ అంటే లోయర్ బీట్స్కి థంబ్ ఫింగర్, అప్పర్ బీట్స్కి ఇండెక్స్ ఫింగర్. ఇలా ఈ బీట్స్ని ఇలా మూవ్ చేయాలి థంబ్ ఫింగర్. మన అప్పర్ బీట్ పైన ఉంటాయి కాబట్టి ఏం మూవ్ చేయాలి? ఇలా చేయాలి ఇండెక్స్ ఫింగర్. అలాగే మనం టెన్స్ ప్లేస్కి వచ్చేలోపు మనకి 2 ఫింగర్స్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్. ఈ ఫింగర్ ఇలా ఇది ఒక్కొక్కటి మూవ్ చేయాలి. టెన్స్ ప్లేస్కి వచ్చేపాటికి 2 ఫింగర్స్. లోయర్ బీట్స్ కోసం ఇండెక్స్ ఫింగర్, అప్పర్ బీట్ కోసం మిడిల్ ఫింగర్. యాక్చువల్గా మీరు చూపించాలంటే బిగ్గరగా చూపించాలా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లేదు, అవైలబుల్గా ఉన్నప్పుడు తెచ్చి నేనే చూపిస్తాను. ఇలా ఈ లోయర్ బీట్స్, ఇది అప్పర్ బీట్, ఈ లోయర్ బీట్స్ అండ్ అప్పర్ బీట్స్. ఇలా ఫింగర్ మూమెంట్స్ అనేది మీకు చాలా అబ్జర్వ్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ ఫర్ లోయర్ బీట్స్, right hand index finger for upper beats in ones place. And we go to tens place, we are using the lower beats for index finger, left hand index finger. In tens place upper beat we are using the left hand middle finger. Okay? We are using these 2 fingers in this tens place. Ones place we are using index and thumb finger. Okay? For addition only we can change the subtraction way. నేను ప్రెజెంట్ చెప్తుంది అడిషన్స్ మాత్రమే. ఇంకా వీటికి సబ్ట్రాక్షన్ చేయాలంటే మన ఫింగర్ మూమెంట్స్ అనేది మూవ్ చేయాలి, అంటే చేంజ్ చేయాలి. అడిషన్కి మాత్రమే 2 ఫింగర్స్ యూజ్ చేస్తాం, ఈ 2 ఫింగర్స్ యూజ్ చేస్తాం. మనం చేయాలంటే వీటికి ఇంకా హ్యాండ్స్ మూవ్ చేయాలి, వేరే సపరేట్ వే ఉందన్నమాట. అడిషన్ సబ్ట్రాక్షన్ క్లాస్ చెప్పేటప్పుడు నాకు ఫింగర్స్ చూపిస్తాం. ప్రెజెంట్ మనం అడిషన్ కాబట్టి ఇది ఓకేనా. అయితే ఇప్పుడు మనము మీకు కొంచెం అర్థం కావాలంటే చిన్నది దీనికోసం వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 7 కావాలి. ఓకే 7 కావాలి. 7 కావాలంటే మనకి ఎలా చేయాలి? మనకి ఇక్కడ వాల్యూ ఉంటుంది